ఈ జాతి దశాబ్దాలుగా చావు దెబ్బలు తింటున్నా ఇంతవరకు బలమైన నాయకత్వ నిర్మాణం ఈ జాతిలో జరగలేదు. ఎప్పటికైతే బలమైన నాయకత్వ నిర్మాణం మన భారతదేశంలోని ఈ జాతిలో జరగదో అప్పటి వరకు కూడా ఈ సమాజం చావు దెబ్బలు తింటూనే ఉంటుంది. సోదరులారా, మీ ముందర సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంది. బలమైన నాయకత్వ నిర్మాణం, అనూహ్యమైన లక్ష్య శుద్ధి, అజేయమైన సంకల్ప బలం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇది పార్టీకి శరీరానికి సంబంధించిన కాదు, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తల వజ్ర సంకల్పానిది. సోదరులారా, 70 సంవత్సరాలుగా మేము బీజేపీ పార్టీకి ఓటేయలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీకి ఓటేశాము, ఇదే టీడీపీ పార్టీకి ఓటేశాము, ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేశాము. ఇప్పుడు మనల్ని వచ్చేసి పౌరసత్వాన్ని నిలిపించుకోండి అని చెప్తున్నారు. మన ముందరికి టోపీలు పెట్టుకుని వచ్చి పార్లమెంట్ లో మన ఈకలు పింగుతున్నారు. మన దగ్గర గింజలు వేసి పార్లమెంట్ అదే కోడికి ఈకలు పీకొని కూర్చుంటున్నారు. ఎవరైతే సోకాల్ సెక్యులర్ పార్టీలు ఉన్నారో, మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన సోకాల్ సెక్యులర్ పార్టీలు ఉన్నాయో, మన నంద్యాల పట్టణానికి చెందిన వైఎస్ఆర్సీపీ టీడీపీ ప్రభుత్వాలు ఉన్నాయో, వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజు ఈ విషయం పైన రోడ్డుపైకి వచ్చి ఎవరైతే ముస్లింల పక్షపాతి రవిచంద్ర కిషోర్ రెడ్డి అని మాట్లాడతారో, ఎవరైతే 30 సంవత్సరాల సీనియారిటీ నాయకులు అని చెప్తారో వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ రోజు ఈ గ్యాన్ వాపి మస్జిద్ పైన వచ్చి మీరు మాట్లాడి మీ ముస్లిం సమాజానికి అండగా నిలవాలి. మీరు చేత కాదు, అలాంటి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. నిజమైన సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే అది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా.